నేపాల్లో జరిగిన తాజా పరిణామాలు దక్షిణాసియాలో మరోసారి పెద్ద కలకలాన్ని రేపుతున్నాయి. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు అవినీతి వ్యతిరేక ఆందోళనలుగా మారి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామాకు దారితీశాయి. అధ్యక్షుడు కూడా పదవికి వైదొలగడం, రాజధానిలో ప్రభుత్వ నాయకుల ఇళ్లను ప్రజలు తగలబెట్టడం, హోటళ్లను ధ్వంసం చేయడం లాంటివి పరిస్థితిని మరింత ఉధృతంగా మార్చేశాయి. ఇటీవలే బంగ్లాదేశ్, శ్రీలంకల్లో కూడా ఇలాగే యువత ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతమై ప్రభుత్వాలు కూలిపోయాయి. ఆ దేశాలలాగానే నేపాల్లోనూ నిరుద్యోగం, ఆర్థిక కష్టాలు, నాయకులపై అవినీతి ఆరోపణలు ప్రజల్లో అసహనాన్ని పెంచేశాయి. ఇటు నేపాల్లోని రాజకీయ వ్యవస్థ 2008లో రిపబ్లిక్గా మారినప్పటి నుంచి స్థిరత్వం సాధించలేకపోతోంది. గత 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి. ఓలీ, ప్రచండ, డియూబా లాంటి నేతలు పదే పదే అధికారంలోకి వచ్చినా అవినీతి మచ్చల నుంచి బయటపడలేకపోయారు. మరోవైపు రాజకీయ నాయకుల పిల్లల ఆడంబర జీవితాలను సోషల్ మీడియాలో ఎత్తి చూపిన నెపోకిడ్ ఉద్యమం ప్రజా ఆగ్రహానికి మరింత ఊపునిచ్చింది. గణతంత్రం విఫలమైందని, రాజ్యాంగాన్ని రద్దు చేసి రాజశాఖను తిరిగి స్థాపించాలని కోరుతున్న స్వరాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇటు నేపాల్ అంతర్గత రాజకీయాలు మాత్రమే ఈ పరిస్థితికి కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓలీ చైనాకు దగ్గరవ్వడం, ఇండియాను దూరం చేయడం, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు కింద బీజింగ్తో ఒప్పందాలు కుదుర్చుకోవడం లాంటివి ప్రపంచ దేశాలు సైతం గమనించాయి. మరోవైపు అమెరికా మిలీనియం ఛాలెంజ్ ప్రాజెక్టు ద్వారా నేపాల్లో మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం రెండు శక్తుల మధ్య పోటీని స్పష్టంగా చూపిస్తోంది. అందుకే ఈ ప్రజా నిరసనలను కేవలం సోషల్ మీడియా నిషేధానికి ప్రతిస్పందనగా చూడలేమని, అమెరికా చైనా ప్రభావ పోరాటం నేపాల్ను కొత్త యుద్ధ భూమిగా మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటు బంగ్లాదేశ్లో 2024లో జరిగిన పరిణామాలు కూడా ఇలాగే ఉన్నాయి. నాటి ప్రధాని హసీనా అమెరికాకు వ్యతిరేకంగా నిలబడిన తర్వాత ఆ దేశంలోనూ ప్రజా ఉద్యమాలు ఉధృతమై ఆమె పదవి వదిలి వెళ్లాల్సి వచ్చింది. శ్రీలంకలోనూ బెల్ట్ అండ్ రోడ్ అప్పుల భారం ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రంగా మార్చింది. రాజపక్సే కుటుంబాన్ని అధికారాన్ని వదిలి పారిపోవాల్సిన స్థితికి నెట్టింది. ఇప్పుడు నేపాల్లో కూడా అదే స్క్రిప్ట్ కనిపిస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు భారత్కి కూడా పెద్ద సవాల్ విసురుతున్నాయి. తన పొరుగు దేశాలు వరుసగా ఆందోళనలతో, అధికార మార్పులతో కుదేలవుతున్నాయి. చైనా ప్రభావం పెరగకుండా, అమెరికా ఆటలలో ఇరుక్కోకుండా ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడడం న్యూఢిల్లీకే పెద్ద పరీక్షగా మారింది. నేపాల్లో జరుగుతున్న ఈ సంక్షోభం కేవలం స్థానిక సమస్య కాదు. అది దక్షిణాసియాలో అమెరికా, చైనా ప్రతిష్టంభనలో మరో అధ్యాయమని చెప్పొచ్చు. మరి ఈ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? ఇదంతా చైనా, అమెరికా కారణంగానే జరుగుతోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.